సాంకేతికత అందుబాటులోకి వచ్చాక ప్రపంచం ఓ కుగ్రామమైంది. కృత్రిమ మేధను ఆధారం చేసుకుని అన్ని రంగాలు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి. వ్యవసాయం సహా ప్రతిదానికి ఏఐ ఓ అక్షయ పాత్రగా మారింది. అలాంటి కృత్రిమ మేధను ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలోకి చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. డాటా సైన్స్, మెషిన్ లెర్నింగ్లోని నైపుణ్యాలపై యువత పట్టు సాధించాలని చెబుతున్న ఏఐ అడ్వైజర్ మధు వడ్లమానితో చిట్ చాట్. ఆవిష్కరణల భవిష్యత్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే అందులో ముఖ్యంగా ఏఐ కీలక పాత్ర వహిస్తుంది. అందులో కృత్రిమ మేధను అనుసంధానం చేసుకుంటూ రెండు రంగాలు దూసుకెళ్తున్నాయి. ఒకటి హెల్త్ టెక్, రెండవది అగ్రిటెక్. అయితే ఈ రెండు రంగాలకు సంబంధించి యువత ఎటువంటి నైపుణ్యాల్ని పెంపొందించుకోవాలని చెప్పేందుకు మనతో పాటు ఏఐ అడ్వైజర్ మధు వడ్లమాని గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ అయితే ముందుగా ఈ అగ్రిటెక్ సంబంధించి చూస్తే కనుక భవిష్యత్తులో ఆహార నిల్వలు అనేది చాలా కీలకం ఈ పెరుగుతున్న జనాభా దృష్ట్యా. సో ఈ సమయంలో ఏఐ అగ్రిటెక్ సంబంధించి ఏఐ ఏ విధంగా పనిచేస్తుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు గురించి మన అగ్రిటెక్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే సార్, మనకి మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ చూస్తే ఆకలి చావులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే తినే ఆహారం ఎంత ఉందో పండాల్సిన ఆహారం కూడా ఇంకా ఎక్కువ ఉంది, వేస్టేజ్ కూడా ఎక్కువ. సో అగ్రిటెక్ అన్నది ఒక పంట ఒక్క కాదండి, పంట ఒక దిగుబడి, పంట ఒక ఎగుబడి ప్లస్ మనకేంటి కావాలన్నది తెలుసుకునే ఒక ప్రక్రియ. సో ఇంతవరకు మనకు ఒక క్యాలిక్యులేషన్ అనేది ఉంది, కాకపోతే చాలా మాన్యువల్గా ఉంది. మన రికార్డ్స్లో మనం మెయింటైన్ చేస్తున్నాం, సిస్టమ్స్ వచ్చినా సరే రికార్డ్స్లో మెయింటైన్ చేస్తాం. కానీ ఎవరికి ఎంత ఎక్కడ చెందాలన్నది పెద్ద ప్రశ్నార్థకం. సో అగ్రిటెక్ అన్నది మీరు నా దృష్టిలో ఒక 5-6 అంశాలతో ముడిపడిన ఒక కంప్లీట్ వ్యవస్థ అండి. దాంట్లో ఎలా హెల్ప్ అవుతుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పర్పస్సే అది. పర్పస్ ఏంటంటే ఇది ఒక లిమిటెడ్ ఫీల్డ్. అగ్రిటెక్ కానీ ఫైనాన్స్ కానీ అన్నింటిలోనే విలువ అవుతుంది. ఎస్పెషల్గా అగ్రిటెక్లో కానీ చూస్తే మనకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది రైతులు వాళ్ళకి అసలు సరైన విత్తనం ఏదో తెలుసుకోవాలంటే ఎలాగా ఎన్నో మంది మనకి ఇచ్చేవాళ్ళు ఉన్నారు కంపెనీస్. దాని నుంచి నిజమంటుంది అసలు ఆ విత్తనాలు కరెక్ట్ కాదో పండగ సూసైడ్ చేసుకున్న రైతులు చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ పాము కాటు వల్ల చనిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పంట నాశనం అయిన చాలా మంది ఉన్నారు. అకాల వర్షంతో బియ్యాన్ని కూడా బయటపడేసిన రోజులు ఉన్నాయి. వీటన్నిటికీ కావాలంటే ఒక సొల్యూషన్ కావాలి. ఎలాంటి సొల్యూషన్ కావాలి? టెక్నాలజీతో పాటు సొల్యూషన్ కావాలి. ఎవరైనా మనం చెప్తే ఇంతే పంట పండిందంటే దానికి ఒక లెక్క ఉండాలి. గోడౌన్లో ఉన్న బియ్యానికి, మనకు బయట వస్తున్న బియ్యానికి, మనం తినే బియ్యానికి ఒక లెక్క ఉండాలి. ఈ లెక్కలన్నీ జరుగుతాయి కాదనట్లేదు. కానీ ఎంతవరకు ఒక ఆర్టిఫిషియల్ యూజ్ చేస్తున్నాం మనం, ఎంతవరకు మనిషికి సంబంధం లేకుండా మన చేతిలో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే అది సపోర్ట్ అవుతుంది. ఇది కంప్లీట్ అగ్రిటెక్ అండి. సో ఇది ఒక అంశంతో ముడిపడింది కాదండి. అగ్రికల్చర్ అనేది చాలా పెద్ద ఫీల్డ్. ఇప్పుడు మనం పంజాబ్ నుంచి మన కన్యాకుమారి వరకు చూస్తే ఒక్కొక్క సాయిల్ ఒక్కొక్క రేషియో మారిపోతుందండి. దీనివల్ల ఏంటంటే మనకి ఈ ప్రెసిషన్ అగ్రికల్చర్ అన్నది టాప్ అయిపోయింది. నా దృష్టిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడంటే యూజ్ అవుతుంది, ఒక కృత్రిమ మేధస్సు అనేది ఒక రైతు ప్రాణం నష్టపోకూడదు, ఒక బియ్యం గురించి కూడా బయటికి వృధాగా పోకూడదు. దాన్ని చేయాలంటే ఏం చేయాలి? మాకు ఒక సిస్టమ్ కావాలి. ఒక సిస్టమ్ ఎలాంటిదంటే ఎంత దిగుబడి అవుతుంది, ఎంతలో అవుతుంది, ఏ ఖరీదులో ఏ పంట పండిస్తే మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు ఏంటంటే అసలు పంటలే పండించలేని కొన్ని సీజన్స్ ఉంటాయి. అలాంటప్పుడు కూడా అసలు పండించి జనాలకి ఏది అవసరం అయితే అది తీసుకెళ్ళగలమా? మొన్న ఒక రీసెంట్ వీడియో చూసాను, చైనీస్ పండు ఏదో పండిస్తే వాళ్ళు ఏకంగా దిగుబడిలో చాలా ఎక్కువ సంపాదించారు. సో అలాంటివి కూడా మనం ఆలోచించాలండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం చేసేది, మనం ఎంతవరకు ఆహారం మనకు పంపిస్తున్నాం అనేది మనం చూస్తున్నాం. కానీ భవిష్యత్తును మనం దృష్టిలో పెట్టుకుని అసలు పొలాలే తక్కువైపోతున్నాయి ఈ కాలంలో. అలాంటప్పుడు మనకి ఫుడ్ నిల్వలు ఎంతవరకు ఉండాలి? వీటన్నిటికీ ప్రెడిక్ట్ చేసే ఒక మెకానిజం కావాలండి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న సార్. అయితే మీరు చెప్తున్నట్టుగా రైతు కానీ లేదంటే నార్మల్గా ఇప్పుడు యువ రైతులు కూడా చాలా మంది టెక్నాలజీకి సంబంధించి ఐడియా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు రైతులు. వాళ్ళతో పాటు నార్మల్గా ఊళ్ళల్లో ఉండే రైతులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఏ అంశాలపైన దృష్టి పెడితే మీరు చెప్తున్నటువంటి విషయాలన్నీ సాధించగలుగుతారు? మనకి మెయిన్ కావాల్సింది ఏంటంటే పంట వేసిన దానికి దిగుబడికి పైన వాళ్ళకి వచ్చిన అమౌంట్కి ఒక మెట్రిక్స్ కావాలండి. ఈ మెట్రిక్స్ అంటే ఏం కాదండి, మనం ఎంతవరకు టాలీ చేసినామో కాదు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్న పంట అనుకున్న టైంకి రాకపోవడం కూడా పెద్ద ప్రాబ్లం. అది సింపుల్ థింగ్ ఏం కాదు. అది ఎందుకు రావట్లేదు అంటే మనకి అకాల వర్షాలు అనొచ్చు, లేదంటే సడన్గా నీరు అనగా మల్టిపుల్ రీజన్స్ కావచ్చు. ఇప్పుడు ఎక్కడంటే హెల్ప్ అవుతుందంటే ఇవాళ ఇంప్లిమెంట్ చేస్తే రేపు అయిపోతుంది అన్నది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇవాళ నేను ఒక సిస్టమ్ అర్థం చేసుకుంటే రేపు ఒక 2 ఏళ్ళకి నేను ఒక సిస్టమ్ రెడీ చేయగలను. ఇది ఎలా అంటే ఇవాళ ఇక్కడ గడ్డి ఒకటి ఉంది,
ఇది ఇవాళ పెట్టేస్తే రేపు వచ్చింది కాదండి, దానంతా ఎగిరి దాని స్వభావాన్ని అది మార్చుకుంటుంది. ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అగ్రికల్చర్ లో మనం పెట్టామంటే దాని యొక్క సిస్టమ్ అర్థం చేసుకుని మన యొక్క ఖర్చుని మన యొక్క దిగుబడిని అది క్యాలిక్యులేట్ చేసుకుని మనకు సజెషన్ వస్తుంది. దాన్నే ఆటోమేటిక్ ఇంటెలిజెన్స్ అంటాం మనం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆటోమేషన్ కాదండి, ఇంటెలిజెన్స్ అంటే మనం ల్యాబ్ అయినా సరే మనకు ఒక సలహా ఇచ్చే ఒక వ్యవస్థను తయారు చేయాలి. అది ఆల్రెడీ ఐటీ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ లో చాలా జరుగుతుంది. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ కాదండి, ఈ సాఫ్ట్వేర్ తో పాటు వేరే వేరే రంగాలను కూడా కలుపుకునే ఒక కంప్లీట్ వ్యవస్థ ఇది. అసలు నా దృష్టిలో ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నదే ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థలో అగ్రికల్చర్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. సో దీంట్లో ఇది కంప్లీట్ గా ఇంప్లిమెంట్ చేయగలిగితే ఒకటి ఆకలి చావులు కూడా మనం తగ్గించవచ్చు, రైతుల కష్టాలు కూడా మనం తగ్గించవచ్చు, దిగుబడికి ఎంతవరకు అమౌంట్ వస్తుందో వాళ్ళకి అవన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి. మనకి ప్రతిసారి మనం గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వకుండా రైతులు వాళ్ళంతటా వాళ్ళు హ్యాపీగా ఉండే ఒక వ్యవస్థను తయారు చేయవచ్చు. అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్. సార్ అయితే ఈ హెల్త్ వైపు చూస్తే కనుక అంటే ఒక వ్యాధి వచ్చినప్పుడు ఒక రోగి తను తీసుకునే మెడిసిన్ కానీ లేదంటే దాన్ని గుర్తించే విధానంలో కానీ ప్రిసైజింగ్గా పర్టికులర్గా తెలుసుకోవడం దాంట్లో ఎట్లా యూజ్ అవుతుంది సార్? మనం 3 ఏళ్ళ ముందు కరోనా అన్న దాని నుంచి దాటుకుని మళ్ళీ ఇప్పుడు కరోనా వస్తుందేమో అని భయంతో ఉన్నాం. మనం కరోనా వచ్చినప్పుడు ఒకసారి చూడండి, మనకి సగం మంది అసలు డాక్టర్స్ నార్మల్ పారాసిటమాల్, డోలో లేకపోతే ఈ మెడిసిన్స్ వాడండి అని చెప్పారు. కరోనా ముందు వరకు హెల్త్ కేర్ అనేది ఒకలా ఉందండి. ఇప్పుడు కరోనా తర్వాత ఏమైందంటే చిన్న చిన్న వ్యాధులకి వాటికి జనాలు డాక్టర్కి వెళ్ళట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం వచ్చిందంటే ఆటోమేటిక్గా మెడిసిన్ తీసుకున్నారు. ఇది ఎక్కడంటే ఆల్రెడీ ఒక ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ ఆల్రెడీ రాసింది కాబట్టి వాళ్ళ యొక్క నెక్స్ట్ స్టేజ్ వెళ్తే కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు. అందుకనే ఈ మధ్యన స్పెషలిస్ట్లు ఎక్కువే. నార్మల్ డాక్టర్ కన్సల్టేషన్ ఒక జ్వరం వస్తే దగ్గర వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళమనేసి ఎందువల్ల జరిగిందంటారు? ఎందుకంటే మనకి తెలిసి ఏంటంటే ఇది వేసుకుంటే మనకు సరిపోద్ది, దీనివల్ల మనకేం ప్రాబ్లం ఉండదు, ఒకరికైనా వేసుకుంటే మనం తగ్గకపోతే నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం. నా హెల్త్ కేర్లోకి వచ్చేకల్లా రోబోటిక్ సర్జరీ, మొన్న నేను యశోద ఒకరు తెలిసిన వాళ్ళు ఏ సబ్మిట్ చేస్తున్నారు, వాళ్ళు అందరూ ఏంటంటే కొన్ని వాటికి సర్జరీలు కూడా రోబోటిక్ సర్జరీ చేస్తున్నారు. రోబోట్స్ ఎందుకు చేయాలి, డాక్టర్ చేయలేరు అంటే అది కాదు. అది డాక్టర్ యొక్క ఎఫిషియన్సీని క్యాల్కులేట్ చేసుకుంటూనే రోబోట్ యొక్క క్యాల్కులేషన్ తీసుకుని దానిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందంటే మీరు చేయాల్సిన ఆపరేషన్ అది ఇంకా క్లియర్గా నాట్ ఈవెన్ సింగిల్ ఎర్రర్ కూడా చేసుకునేది లేకుండా, అంటే వీళ్ళు చేస్తున్న ఖచ్చితంగా కరెక్ట్ జాబ్. కానీ వీళ్ళంతా వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ రోజు 8 పేషెంట్స్ కన్వే చేయగలరు, 8 ఆపరేషన్స్ చేయగలరు, 8 క్రిటికల్ ఆపరేషన్స్ చేయగలరు, 8 వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళకి ఇంపార్టెంట్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్త్ కేర్ రావడం వల్ల డాక్టర్స్ కూడా కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక సిస్టమ్ ట్రైన్ చేసి ఆ సిస్టమ్ బాడీ మొత్తం అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే నాకు ఇవాళ ఏదో ప్రాబ్లం వచ్చిందంటే రేపు ఆపరేషన్ జరగదు, ఎక్సెప్ట్ యాక్సిడెంట్ అయితే తప్ప. లాంగ్ టర్మ్ హెల్త్ కేసెస్కి ఏంటంటే రికార్డ్ మెయింటెనెన్స్ చేస్తాం. ఆ రికార్డ్ మెయింటైన్ చేసి క్లౌడ్ డేటాబేస్లో మనం పెడితే ఈ యొక్క మనిషి యొక్క హ్యాబిట్స్ అన్ని కూడా కంప్లీట్గా తెలుస్తాయి. దాని తగ్గట్టు ఒక స్పెసిఫిక్ మెడిసిన్ మనం సజెస్ట్ చేయవచ్చు, కానీ ఒక రాసినట్టు మొత్తం చిట్టా మనం ఇవ్వం. సో అట్లాగే సార్ మీరు ఇందాక మాట్లాడుతున్నారు హెల్త్ అగ్రిటెక్ ఈ రెండు కాకుండా మిగతా రంగాల్లో కూడా ఏఐ చాలా విస్తృతంగా పనిచేస్తుంది అని చెప్పారు. అప్పుడప్పుడు మనం ఎప్పుడైనా సమాజంలో చూసినప్పుడు రీసెంట్ గా అయిన ఒక టెర్రరిస్ట్ అటాక్ లో కూడా ఒక ఆటోమేటిక్ ఫోర్స్ ఒకటి ఉండాలి. మనిషి అన్నవాడు ఇంపార్టెంట్, మనిషి బతకాలి. కానీ ఒక సిస్టమ్ ఏమైనా రెడీ చేయగలమా, మనిషి లైఫ్ ని సింప్లిఫై చేసే ఒక సిస్టమ్ రెడీ చేయగలమా? ఇప్పుడు నా వరకు చూస్తున్నా కొన్ని టాస్క్లు ఏంటంటే అది నేను ఆటోమేట్ చేసేస్తాను. నేను నాకున్న టెక్నాలజీ లెవెల్స్లోనే వాటిలోనే నేను ఆటోమేట్ చేసుకున్నాను. నేను ఏ ప్రాంతంకి వెళ్ళినా సరే వాళ్ళ యొక్క భాషలో ఏం అర్థం చేస్తున్నారన్నా నేను వేరే వాళ్ళు అడగను, ఎందుకంటే నా దగ్గర ఉంది ఆల్రెడీ. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాట్‌జీపీటీ కానీ జెమినీ కానీ మీరు కానీ ఆన్ చేసారనుకో, వేరే వాళ్ళు ఏ లాంగ్వేజ్లో మాట్లాడినా సరే మీ లాంగ్వేజ్లో మీకు వచ్చేస్తుంది. నాకు ఒక ట్రాన్స్లేటర్ నాకు అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో ఉన్నా సరే నేను కేరళలో వెళ్ళిపోగలను, లేదంటే బీహార్ కైనా ఏ రాష్ట్రంలోకి నేను వెళ్ళిపోను. ఒక భాష సమస్య నాకు ఏ తీర్చేస్తుందంటే ఒక డైలీ లైఫ్లో నాకు ఎంతవరకు సాల్వ్ చేస్తుంది, నేను నా లివింగ్ స్టైలే మారిపోతాను. ఇంతవరకు ఏంటంటే మనం ఒక సజెషన్ అడిగేవాళ్ళం, ఇప్పుడు ఏంటంటే ఆ సజెషన్తో పాటు మనకు ఒక సిస్టమ్ కూడా వచ్చింది కదా. హ్యూమన్ కెన్ మేక్ ఎర్రర్స్ బట్ సిస్టమ్ కెనాట్ మేక్ ఎర్రర్స్, అట్స్ రియాలిటీ. ఎందుకంటే సిస్టమ్ దాని దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పగలుగుతుంది, అన్ని ఇన్ఫర్మేషన్ మనం చెప్పలేము హ్యూమన్ ఉన్నది, ఎందుకంటే వాళ్ళ కెపాసిటీ తక్కువ. అన్నింటికంటే మోర్ టైం ఇంపార్టెంట్. ఇక్కడ టైం క్వాలిటీ కోసం మనం తాహపడుతున్నాం. ఒక వాడుక భాషలోనే నా డైలీ లైఫ్లోనే ఒక వాడుక భాష వల్ల నాకు సగం ప్రాబ్లమ్ సాల్వ్ అవుతున్నాయంటే ఇంకా మనం డైలీ చేసే యాక్టివిటీలో ఎంతవరకు సాల్వ్ అవుతుందండి?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ఐటీ కంపెనీలో పనిచేసే ఒక 8 గంటల పని కోసం మనం చూడకూడదండి. మనం డైలీ చేసే యాక్టివిటీలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్లో పరిస్థితి ఎలా బాగుంటుంది, ఈ యొక్క పాయింట్ ఆలోచిస్తేనే మనకి ఎలా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వర్షాకాలంలో వెళ్ళాల్సిన ప్రదేశాలు ఏంటంటే మీ యూట్యూబ్లో పెడితే 100 వస్తాయి. కానీ అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్ని టూల్స్ ఎలా అంటే ఇంకా సింపుల్గా ఏది బెస్ట్, ఏ ప్లేస్కి వెళ్ళచ్చు, ఇప్పుడు కేరళకి వెళ్తే బాగుంటుందా, గోవాలో తక్కువ రేట్స్ ఉంటాయా, ఎవరు చెప్తారు ఇన్ఫర్మేషన్? బ్లాగర్స్ చెప్తారు కాదనట్లేదు, కానీ టెక్నాలజీ కూడా ఇంకా బాగా చెప్తుంది కదా. మొన్న రీసెంట్గా నేను కేరళ వెళ్ళినప్పుడు నేను ఏమంటానంటే కేరళ ఎప్పుడు మాన్సూన్లో వెళ్ళండి అంటాను, ఎందుకంటే రేట్లు అనేది తక్కువ ఉంటాయి, మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి, బీచెస్ అన్నీ ఎంజాయ్ చేయొచ్చు కాదనట్లేదు. కానీ మనకున్న కాస్ట్లోనే మనకున్న పీస్ ఆఫ్ మైండ్తోనే మన లైఫ్ని సింప్లిఫై చేసే ఒక ప్రక్రియ కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూడండి.